మురళి సారీ. మోమని లవ్ చేస్తున్నావా? వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉంటారని అనుకుంటున్నాను. ఇన్ని రోజులు ఒకరు నాతోనే తిరుగుతూ ఉన్నాడు. మొదటిసారి వాడి జీవితంలో ఒక మేల్ ఫ్రెండ్ దొరికాడు. ఎలాగైనా వాడితో బాగా కలిసిపో. అంటే మోమో క్యూట్ గా ఉంటుంది. నాకు సయాసి ఉత్త ఫ్రెండ్ మాత్రమే. తన అందరికన్నా నాకు చాలా క్లోజ్. తనంటే నాకు మర్యాద ఎక్కువ. నైస్ పాస్. మోమో అంటే నీకు మర్యాద ఎక్కువ? అందరికంటే తను నీకే క్లోజా? నిజానికి మోమో అందమైన తన పర్సనాలిటీ అయినా నాకు చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే. ఇప్పుడే కదరా మర్యాద ఉందన్నావు. అవును, కానీ అన్నిటికన్నా మర్యాద ఎక్కువ. ఇదంతా తూచ్. అలాంటి నాకు మోమో కళ్ళంటే చాలా ఇష్టం. ఎప్పుడు నేనే విన్నా. అయితే నాకు మోమో కళ్ళు ఇష్టమేరా? ఇప్పుడు నేను విన్ను. లేదు లేదు, నేను ఒప్పుకోను. నువ్వేంటా ఒప్పుకునేది? ముందు నేను తన మొహం అంటే ఇష్టమని చెప్పాను. నువ్వు చెప్పేదంతా ఇప్పుడు లెక్కలోకి రాదు. అయితే నువ్వు చెప్పింది ఏది కూడా లెక్కలోకి రాదు. సరే ఓకే. మోమో నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఇప్పుడు నేను గెలిచాను. కుదరదు. నేనే విన్ను. అదలా ఏమి చెప్పకుండా నువ్వే గెలిచావని చెప్పకూడదు. అది మళ్ళీ ఐఎమ్ సారీ. ఎందుకురా? కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. వెళ్తే మంచిది. ఇక్కడ గోడలు ఎందుకు ఇంత ఎత్తుగా ఉన్నాయి? వీటి వల్ల సరిగ్గా సీనరీని కూడా చూడలేకపోతున్నాను. ఓ, కొత్తగా ఎవరో ఉన్నట్టున్నారే. ఈ అమ్మాయి చూడడానికి చాలా హాట్ గా ఉంది. మర్యాదగా ఏమైందో చెప్పరా. చెప్పకపోతే తల బద్దలయ్యేటట్టుంది. నువ్వు ఎలా అడిగినా నేను చివరి వరకు ఏమీ చెప్పను. హే, మన ఫ్రెండ్స్ కాబట్టి ఒక హ్యాండ్ షేక్ ఇవ్వు. ఓహో, ఖచ్చితంగా. మర్యాదగా చెప్పరా. మాత్రమే తెలిసిన విషయం ఎవరికీ చెప్పను. అయితే ఓడిపోయావని ఒప్పుకోరా. కుదరదు, నేను ఓడిపోను. రేయ్, ఓకేనా? చెప్పరా. ఇది చాలు, వదలు. నువ్వు అసలు వైపు చూడు. ఏడు చూడాలి. అదిగో అటువైపు చూడు. ఇంతకు ముందు కన్నా కాస్త డిఫరెంట్ గా ఉంది కదా. మనం వచ్చినప్పుడు అక్కడ అటువంటి రూమ్ అనేది లేదు కదా. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కలిసే స్నానం చేస్తారు.